అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. మీ శంకర్ అండి. మనం వచ్చేసరికి ఇలా కునిజర్ల మండలం అలానే ఖమ్మం డిస్టిక్ ఉన్నట్టు సరౌండ్లో ఫీల్డ్కి రావడం జరిగింది. మన సబ్స్క్రైబర్ మనం చెప్పిన విధంగానే మందులు స్ప్రే చేస్తూ ఉంటారు. అలాగనే ఈ తోట ఇలా నీట్గా ఉండటానికి, విపరీతమైన గ్రోతింగ్ రావడానికి, సెకండ్ స్టెప్పింగ్ రావడానికి, మల్లె పూల తోటలాగా పూత రావడానికి, కొసలు మాడిపోతున్న ఎర్ర నల్లికి, అలాగనే ఆకు బాగాన ఉన్న గోధుమ కలర్కి ఏ మందు స్ప్రే చేస్తే చాలా నీట్గా వచ్చింది, చిట్టాకుతో రావడానికి గల కారణాలు ఏమిటో మనం సబ్స్క్రైబర్ ని మన రైతు చేద్దాం. నమస్తే అండి. పేరు సాయి ప్రసాద్. సాయి ప్రసాద్. ఓకే, ఎన్ని ఎకరాలు మిర్చి సాగు చేస్తున్నారండి? 2 ఎకరాలు మిర్చి సాగు చేస్తున్నారు. 2 ఎకరాలు మిర్చి సాగు చేస్తున్న దాంట్లో మీ దాంట్లో ఎర్రనైతికి సమస్య లేదు, అలాగే ఇప్పుడైతే ఫ్లవరింగ్ మీద ఉంది, పూతల పురుగు లేకుండా ఇప్పుడు వేసుకున్న తోట ఎలా ఉంటుంది? జనవరి, ఇలా డేట్ ఎంత? జనవరి 25వ తారీఖు కూడా ఈ టైంలో కూడా ఎప్పుడు డిసెంబర్లో నవంబర్లో ఉండే తోట ఎలా ఉందో అలా ఉంది. ఇలా ఉండడానికి కారణం ఏమిటి? అంతకు ముందు చూసుకుంటే మనం ఇది విపరీతమైన నల్లులతో గానీ ముడతలతో బాధపడేది. ఇది వదిలేద్దామనే స్టేజ్ కి వచ్చిన తోట ఇది. అయితే మీ యూట్యూబ్ ఛానల్లో ఇది ఫ్లోరెక్స్ ను జంపర్ ప్లస్ చూపి ఈ రెండు మీ యూట్యూబ్ ఛానల్ లో చూసి 2 సార్లు స్ప్రే చేసుకున్నాం. ఈ 2 సార్లు స్ప్రే చేశారు. దాని తర్వాత ఈ ఫ్లోరింగ్ గానీ విగురు గానీ నల్లు గానీ పూర్తిగా పోయింది. 1కి 2 సార్లు స్ప్రే చేసిన తర్వాత ఈ మార్పు వచ్చింది. మనకు ఇది వచ్చింది. మన తోటను చూసి 4 చుట్టుపక్కల రైతులు కూడా వాళ్ళు చూసి స్ప్రే చేయడం జరుగుతుంది. మనని కనుక్కొని స్ప్రే చేసుకున్నాం. ఇది జంపర్ ప్లస్ ను ఫ్లోరెక్స్ ఈ 2 కాంబినేషన్ లో మందు స్ప్రే చేయడం జరిగింది. ఈ 2 కాంబినేషన్ మీకైతే ఇప్పుడు జానడి ఇగురు వచ్చింది, ఇప్పుడు ఫ్లవరింగ్ వచ్చింది, ఎర్ర నల్లి క్లియర్ అయినది, అలాగనే ఇప్పుడు గ్రోతింగ్ వచ్చింది. ఇప్పుడు మల్లె పూల తోట ఎలా ఉన్నదో అలా ఉన్నది ప్రెసెంట్. అయితే వచ్చిన ప్రతి పూత ఎలా అవుతుంది? డ్రాప్ అవుతుందా? ఒక ఫినిష్ రూపంలో అవుతుందా? డ్రాప్ అయితే కావట్లేదు. ఈ పిందె మారుతుంది, పిందె అవుతుంది. కటింగ్ చేయించారు కదా ఫస్ట్? అవును, ఒకసారి కోత అయిపోయింది, కటింగ్ అయిపోయింది. సెకండ్ స్టెప్పింగ్ అయితే వచ్చింది మంచిగా. సెకండ్ స్టెప్పింగ్ వచ్చింది, వచ్చిన కాయ కూడా మంచిగా వస్తుంది. ఫినిష్ రూపంలో అన్ని చూడండి, ఫ్లవరింగ్ కూడా విపరీతం ఫ్లవరింగ్ కూడా రావడం జరిగింది. ఓకే, దీనికి ఎర్ర నల్లికి పనిచేస్తుంది, అలాగనే పూతల పురుగు పనిచేస్తుంది, కొసలు మాడిపోయిన దానికి పనిచేస్తుంది, గ్రోతింగ్ పనిచేస్తుంది. ఇగురు ఎంత వచ్చింది? ఒక జానడు ఇగురు పెరిగింది. పోల్చుకుంటే ఒక జానడు పెరిగింది. ఓకే, ఇప్పుడైతే దీనికి ఈ టైంలో, ఈ ఎర్ర నల్లి టైంలో ఈ సరైన మందు ఏమైనా ఉందంటే ఏం చెప్పగలరు? ఇది జంపర్ ప్లస్ ను ఫ్లోరెక్స్, ఇది పర్ఫెక్ట్ ఎర్ర నల్లి మందు. అవును, దీనికి తోటి రైతులు గుండె మీద చేసుకుని స్ప్రే చేసుకోవచ్చు. అవును, అసలు భరోసా మొత్తం దాని మీద వదిలేసి భరోసాతో ఉండొచ్చు మనం. ఓకే, ఈ జంపర్ ప్లస్ ఇది 2 స్ప్రే చేసుకుంటే. ఓకే, సో రైతు చెప్పడం అయితే చూశారు కదండి. ఒక రైతు ఉండి ఒక జెన్యూన్ గా చెప్పడం అయితే జరిగింది. దయచేసి మీకు ఎర్ర నల్లికి ఎవరైనా సమస్యలతోనే అలానే కొసలు మాడిపోతూనే ఉంటాయి. ఈ టైంలో రేటింగ్ కూడా బాగా పెరుగుతుంది. ఇంకో 10 క్వింటాల్ క్రాప్ సెట్టింగ్ కొరకు అయితే ఈ జంపర్ ప్లస్ ను అలాగనే ఫ్లోరెక్స్ యూజ్ చేసుకోండి. మీకు అంతగా డౌట్ ఉంటే, జంపర్ ప్లస్ ఇంతగా పనిచేస్తుంది అనుకుని డౌట్ ఉంటే పక్కకు 1 ఎకరానికి స్ప్రే చేసుకోండి. ఒక 2 ఎకరాలు ఉంటే 1 ఎకరానికి మీకు నచ్చిన మందు తీసుకోండి.